గతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంచెం ఉంది పంటలకి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పీక్ స్టేజ్లో డబ్బులు వచ్చినాయండి, ప్రతి రైతుకి డబ్బులు వచ్చినాయి. మా టైంలో బాగుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ 17-18 నెలల కాలంలో కొబ్బరికి ఏమీ లేదు, ఫస్ట్ మిర్చికి ఏమీ లేదు, టమాటాకి ఏమీ లేదు, మామిడి తోటకి ఏమీ లేదు, మళ్ళీ మొన్న వచ్చిన నిమ్మకాయ వాళ్ళ కేజీ 6 రూపాయలు ఉంది, దానికి ఏమీ లేదు. అసలు ఏ పంట పట్టుకుంటే ఆ పంట. అరటి తోటలు శాంత నాశనం అయిపోయారు. అగ్గిపెట్టి కన్నా దారుణమైన స్టేజీలో కేజీ అరటికాయలు వస్తున్నాయి 50 పైసల్లోపు. ఇదంతా ఎక్కడ చూపిరు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎవరు కొంటారు, అందరూ తినే పంటలు వేస్తుంటే ఎవరు కొనేవాళ్ళు లేరు అన్నారు. అసలు ఆ టైప్లో ఆయన సీఎం గారు మాట్లాడితే రేపు అసలు రైతు అనేవాడు పండించినా అయిపోతే వీళ్ళు ఏం తింటారు? నేను ఒక రైతునే, పుచ్చతోట వేసాము, ఎకరానికి 1,10,000 పెట్టుబడి అవుద్ది, 15 టన్నులు దిగుబడి వస్తుంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో టన్ను వచ్చి 25,000 నుంచి 30,000 వరకు అమ్మింది. మొన్న ఈ ఒక సంవత్సరన్నర కాలంలో ఈ పుచ్చకాయ, నల్ల పుచ్చకాయ వేసాము. సంవత్సరన్నర కాలంలో మొన్న జనవరిలో కోస్తే కేజీ 2 రూపాయలు అమ్మారు. ప్రజెంట్ ఇప్పుడు కోస్తే కేజీ 6 రూపాయలు ఉంది. కనీసం కోత కూలి, ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. వాళ్ళు పంట పండిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదండి. మ్యాంగోకి ఇస్తా ఉన్నారు, చిత్తూరులో వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మళ్ళీ 4 రూపాయలు ఇస్తానంటున్నారు ఫ్యాక్టరీలు. వాళ్ళు రోడ్డుకి ధర్నా చేస్తున్నారా? మిర్చికి అన్నారు, మిర్చికి ఇవ్వలేదు. దళారీ వ్యవస్థ బాగుపడటానికే ప్రభుత్వం కూడా చూస్తుంది, కానీ రైతులు బాగు చేయాలని ప్రభుత్వం చూడట్లేదు. రైతును ఆలోచించి చేయాల్సిన ఉద్దేశం కూడా లేదు.